హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వస్తా. ఈరోజైతే పటాయాలో ఉన్న టెర్మినల్ 21కి అయితే వచ్చేసాను. ఈ క్యూట్ బుడ్డది ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తుందో. వాళ్ళ డాడీ అయితే నాకు హాయ్ చెప్పమని చెప్పున్నారు. కెప్టెన్ అయితే రెడీగా ఉన్నారు. చలో వాని వీడియోలోకి. నేనైతే ప్యారిస్కి వచ్చేసాను ఎలివేటర్ ఎక్కేసి. పటాయాలో ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ మనము ఫ్లైట్ టికెట్ అండ్ వీసా టెన్షన్ లేకుండా ఏకదమ్ 4 కంట్రీస్ ఒకేసారి చూడొచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా? అదే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ టెర్మినల్ 21 పటాయా. చూసారా ఈఫిల్ టవర్ ఎంత బాగుందో? ఇది ఒక మాల్ కాదు, చెక్ ఇన్ కౌంటర్స్ లాగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా ఒక్కొక్క కంట్రీ థీమ్తో చాలా నీట్గా డిజైన్ చేశారు. మీరెవ్వరూ నాకు ప్రపోజ్ చేయడం లేదు కదా, అందుకనే నేను ఈయనకి యాక్సెప్ట్ చేసేస్తున్నాను గైస్. సో మీరు ప్యారిస్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఈఫిల్ టవర్తో సెల్ఫీ అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామా అనుకున్నారా? లండన్ వెళ్తున్నాం. ఇక్కడ లండన్ థీమ్ ఏంటో తెలుసా? రెడ్ బస్ అండ్ ఫోన్ బూత్ కాన్సెప్ట్. నిజంగా అసలు కళ్ళు చెదిరిపోతే బాబోయ్. షాపింగ్ అయితే A to Z ఇక్కడే ఉంటాయండి. ఎలివేటర్ దిగ్గానే ఈయన బుక్ చదువుతున్నాడని ఈయనతో కలిసి ఒక పోజ్ ఇచ్చేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఈ సోకులు మామూలు సోకులు కాదు. సో నేను చూసింది కొంచెమే, ఇంకా చాలా చూడాలి. నిజంగా చాలా బాగుంది కదా ఈ పీసా టవర్. సెల్ఫీ తీసుకోవటానికి నా తిప్పలు కాదు. ఇది ఇటలీలో ఉన్న పీసా టవర్ అనుకున్నారా ఏంటి? కాదు బాస్, ఇది పటాయాలో ఉన్న మాల్లో ఉంది. మీరు కూడా ఈ టవర్ని పడిపోతుంది అని అనుకుంటున్నారా? ఈ పీసా టవర్ సెట్టింగ్ మాత్రం నిజంగా మాత్రం కేక. ఇప్పుడు మనం మెయిన్ అట్రాక్టివ్ సెగ్మెంట్కి అయితే వచ్చేసాం. ఇది స్పెషల్గా మా అమ్మాయిల కోసం. మన కరెన్సీలో 100-200కే చాలా ఐటమ్స్ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి. మీరు మొబైల్ లవర్సా లేదా గ్యాడ్జెట్స్ అంటే పిచ్చా? అయితే మీకు ఇది 1 స్టాప్ డెస్టినేషన్. ర్యాండమ్గా చూస్తే అన్ని క్రేజీ గ్యాడ్జెట్సే కనిపిస్తాయి. ఒక చిన్న ఛార్జర్ కోసం వచ్చి పెద్ద షాపింగే చేసి వెళ్తాం తెలుసా? ఫైనల్లీ మనం టోక్యోకి అయితే వెళ్ళిపోతున్నాం. పటాయాలో ఎలివేటర్ ఎక్కి డైరెక్ట్గా టోక్యోకి వచ్చేసానండి. ఫ్లైట్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఒక్క ఎలివేటర్ రైడ్తోనే. ఎలివేటర్ దిగగానే భయ్యా జపాన్లో ల్యాండ్ అయినట్లుంది తెలుసా నాకు. నిజంగా ఒక్కసారికి నేను స్టన్ అయ్యాను. జపాన్ స్ట్రీట్లో వాక్ చేస్తున్నట్లుంది, మాల్లో ఉన్నట్లు అసలు నేను మర్చిపోయాను. టోటలీ జపనీస్ టీమ్ అండి. టోక్యో స్టైల్ ఆఫ్ డెకరేషన్స్తో అసలు నిజంగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజం చెప్పాలంటే టోక్యోకి ప్రతి ఇయర్ చెర్రీ బ్లాజమ్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుంటారు తెలుసా. ఇక్కడ హ్యాండ్మేడ్ సోప్స్ అమ్ముతున్నారండి. నిజంగా స్మెల్ అయితే అసలుకి కేక 2-3 సార్లు చూసాను. నిజంగా ఆ స్మెల్ బాగా నచ్చింది. సో అందులోనే ఒక బొమ్మల రూపంలో చేసున్నారనమాట. సోప్స్ అన్నీ కూడా భలే చేశారు. హ్యాండ్మేడ్ లోషన్స్ అని, హ్యాండ్మేడ్ ఫేస్ వాష్ అని డిఫరెంట్గా అమ్మేస్తున్నారు. భలే ఉన్నాయి. వాళ్ళు మాత్రం నిజంగా ఇక్కడ వాళ్ళు చాలా స్పెషల్ అండి. మనం కొనకపోయినా నిజంగా క్యూట్ స్మైల్తో నవ్వేస్తుంటారు. అసలుకి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తుంటారు. బుట్టెల్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ భలేగా ఉన్నాయి. అసలుకి పూలు చూస్తుంటే నిజంగా ఎంత బాగుందో కదా. చాలా న్యాచురల్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. మనకి ఇవి 2 ఐడల్స్లా కనిపిస్తున్నాయి, కానీ ఇవి కంప్లీట్గా జపాన్ కల్చర్ని మనకి తెలియజేస్తున్నాయి. జపాన్ కల్చర్లో కిమోనోకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందండి. మన కల్చర్లో మనం పట్టు చీరలు ఎలా కట్టుకుంటామో వాళ్ళ కల్చర్లో ఇలా స్పెషల్ డ్రెస్సింగ్ అపీరియన్స్ ఉంటుందండి. నాకైతే దీంతో ఫోటో తీసుకుంటుంటే సడన్గా హాచీ మూవీ అయితే గుర్తొచ్చేసింది. నిజంగా టోక్యో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటి కదా. అక్కడ వాళ్ళ కల్చర్ అడ్వాన్స్డ్ అట్మాస్ఫియర్తో చాలా స్పెషల్గా ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో అంటేనే మోడ్రన్ లైఫ్ స్టైల్ అండ్ అక్కడ క్రియేటివిటీ, స్ట్రీట్ కల్చర్ కూడా చాలా ఫేమస్ అండి.
నాకు పర్సనల్‌గా ఈ ప్లేస్‌లో నచ్చిన విషయం ఏంటంటే, సిటీ స్ట్రీట్ లుక్‌ని ఇండోర్ మాల్‌లో క్రియేట్ చేయటం. చూస్తుంటే మనం ఫారెన్ సిటీలో వాక్ చేస్తున్నాం అనే ఫీల్ వచ్చేస్తుంది. ఓవరాల్‌గా ఈ శాన్ ఫ్రాన్సిస్కో థీమ్ గురించి చెప్పాలంటే, ఎంటర్‌టైన్‌మెంట్, క్రియేటివిటీ, ఫోటోగ్రఫీ లవర్స్‌కైతే నిజంగా చాలా అట్రాక్టివ్ ప్లేస్. ఈ ఫ్లోర్‌లో అయితే ఫుడ్ ఆప్షన్స్ అబ్బో! మల్టిపుల్ కనిపిస్తున్నాయండి. టేస్టీ స్నాక్స్, షాపింగ్ స్టోర్స్ అయితే అబ్బబ్బబ్బబ్బా! ఎన్నున్నాయో. షాపింగ్ లవర్స్‌కైతే ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ ఫ్లోర్ నుండి పీసా టవర్ వ్యూ సూపర్‌గా కనిపిస్తుంది. ఒక్క ప్లేస్‌లో జపాన్ వైబ్స్, ఇంకో సైడ్‌లో యూరోప్ ఫీలింగ్. రియల్లీ అమేజింగ్ కాంబినేషన్ అండి. ఫారెన్ టూరిస్టులు కూడా చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫొటోస్ తీసుకుంటారు. మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. అబ్బో! అసలకి నిజంగా చాలా బావుందండి ఈ టెర్మినల్ 21. ఇంక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో, ఇప్పుడు టోక్యో నుంచి వ్యూ చూస్తే ఓహ్ మై గాడ్! ఈఫిల్ టవర్ ఎంత బావుందో కదా! ఫైనల్లీ చెర్రీ బ్లాసమ్ ట్రీ దగ్గరకైతే వచ్చేసాను. చెర్రీ బ్లాసమ్ ముందు నా పోజ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. న్యాచురల్‌గా ఉందా? లేక ఇంకేమైనా పోజ్ పెట్టుంటే బెటర్‌గా ఉంటుందా? ఒక్కసారి కామెంట్లో మీరు తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బయట ఈ బొమ్మ బావుందని చెప్పి అలా షాప్‌లోకి ఎంటర్ అయ్యాను. వావ్! అనిపించేలాగా నా ఐస్‌ని అట్రాక్ట్ చేసేసింది ఇది. ఇక నుంచి నేను లిప్‌స్టిక్ పర్స్‌లో క్యారీ చేయాలి, స్పెషల్‌గా తీసుకెళ్ళాలి అని టెన్షనే పడనవసరం లేదు. ఫోన్ పౌచ్‌కే ఇలా లిప్‌స్టిక్‌లు ఇచ్చేస్తుంటే ఇంకా అంతకంటే బెనిఫిట్ ఏం కావాలి? ఎంత అట్రాక్టివ్ క్రియేటివిటీ అండి. ఫైనల్లీ నేనైతే డీజీ స్టోర్‌కైతే వచ్చేసాను. నా చేతిలో ఉన్నదైతే యాక్షన్ 6 అడ్వెంచర్ కోంబో అండి. మన ఇండియాలో అయితే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇదైతే నేను తీసేసుకున్నాను. ఫైనల్లీ ఎలివేటర్ ఎక్కి నేను పటాయాలో అయితే ల్యాండ్ అయిపోయాను. ఇది మాల్‌లోని బయట అండి. ఫైనల్లీ టెర్మినల్ 21 మాల్ నుండి అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అసలు బయటకు వచ్చే ముందు ఒక మాట అయితే చెప్పాలి. ఈ మాల్ పార్కింగ్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. పార్కింగ్ అంటే నార్మల్‌గా 1 ఆర్ 2 ఫ్లోర్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఫ్లోర్ మీద ఫ్లోర్, లెవెల్ మీద లెవెల్ చాలా హ్యూజ్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు. వెహికల్స్ ఎంత ఉన్నా కానీ ఈజీగా అకామిడేట్ అయ్యే రేంజ్‌లో డిజైన్ చేశారు. పార్కింగ్ నుండి బయటికి వచ్చాక మాల్ మొత్తం ఓవర్ వ్యూ చూస్తే మాత్రం బాబోయ్! ఇంత పెద్దదా అనిపించేసింది. అండ్ ఆఫ్ కోర్స్ టెర్మినల్ 21 అనగానే గుర్తొచ్చేది ఈ ఐకానిక్ ఏరోప్లేన్. ఈ థీమ్ కూడా పర్ఫెక్ట్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందు